విజన్ ఉన్న నాయకత్వం, వేగం ఉన్న కార్యాచరణ, అభివృద్ధిపై అచంచలమైన నమ్మకం. విజన్ కు వందనం, వికాసానికి స్వాగతం, అమరావతి అభివృద్ధికి శుభారంభం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారికి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాదే లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, ముఖ్యంగా ఈ రాజధాని రైతులకి, అదేవిధంగా ఈ రోడ్డు వేయడానికి సహకరించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, దొండపూడి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా తమరికి మేము ప్రామిస్ చేసినట్టు సార్ ఆగస్ట్ 13వ తారీఖుకి తమరిచ్చిన డెడ్ లైన్ ప్రకారం మెయిన్గా హైవే నుంచి వచ్చే జనాలందరికీ కూడా సీడ్ యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సెస్ ఇవ్వాలని తమరు దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. దానికి అనుగుణంగా గడిచిన 3 నెలల్లో ముఖ్యంగా సహకరించిన రైతులకి, లోకల్ అధికారులకి, ముఖ్యంగా సార్ చాలా అంశాల్లో రైతులతో ఎన్నో మీటింగులు చేయడానికి, చాలా అంశాలు సహకరించడానికి, పాలసీ డెసిషన్ ఇవ్వడానికి ముఖ్యంగా నారాయణ సార్కి, అలాగే సెక్రటరీ గారికి అందరూ కూడా సహకరించారు సార్. దీంతో పాటు తమరు నెక్స్ట్ టార్గెట్ సార్, ఈ రోడ్డుని ఇక్కడి నుంచి హైవేకి కనెక్ట్ చేయాలా, మెయిన్ మణిపాల్ దగ్గర ఏదైతే మెయిన్ సీడ్ యాక్సెస్ లింక్ అని తమరు చెప్పారో సార్,
దాన్ని కూడా ల్యాండ్ ఎక్విషన్ ఇప్పుడు ఇనిషియేట్ చేశాం సార్. త్వరితగతిన అది కూడా పూర్తి చేసుకుని దీని తర్వాత నెక్స్ట్ 6 months to 1 yearలో సార్ ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కానీ E13 రోడ్ కానీ E14 రోడ్ డిఫరెంట్ రోడ్స్ రాజధానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లింకప్ అన్నిటితో పాటు ముఖ్యంగా మనం కట్టబోయే అధికారిక సముదాయాలు ఏవైతే గృహాలు ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ ప్రకారం తమరు ఇవ్వడం జరిగింది సార్. తమరికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సార్ ఖచ్చితంగా సిఆర్డీ సైడ్ నుంచి మొత్తం యంత్రాంగం తరపు నుంచి వి విల్ డూ అవర్ బెస్ట్ సార్. ఫర్ మా సైడ్ సిఆర్డీ తరపు నుంచి సార్ ముఖ్య నారాయణ సార్ నుంచి తమరిచ్చే బ్లెస్సింగ్స్ తమరిచ్చే డైరెక్షన్స్ ఆర్ రియలీ యూస్ఫుల్ ఫర్ అస్ సార్. బేసింగ్ ఆన్ యువర్ గైడెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద కమిట్మెంట్ సార్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టార్గెట్ లైన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అహర్నిశలు కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్న మన మంత్రి గారు నారాయణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సమావేశానికి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, అధికారులకు, మా అందరికన్నా ముఖ్యంగా మన అమరావతి రైతులకు, ఇక్కడ మీరు చేసిన పోరాటం, మీరు ఏ విధంగా మనకు ఒక రాజధాని ఉండాలనే తపనతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అమరావతిని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో మనం ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేద్దామని నిర్ణయించారో, ప్రతి ఒక్కరి కలల సాకారం కోసం మీరు చేసిన త్యాగం, మీరు పడిన అవమానాలు, మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు ఈరోజు మనస్ఫూర్తిగా మన గుండెలు నింపే విధంగా ఒక సంతోషంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ పండుగ వాతావరణంలో 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ, మీరు పడిన కష్టాలకి రైతాంగం ప్రత్యేకంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి మీ దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా పలు గ్రామాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేన పార్టీలో కూడా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మన ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి, మన రాజధాని కేవలం అమరావతే, అమరావతికే మనం కట్టుబడి ఉండాలి, అమరావతి ప్రగతి కోసం, అమరావతిని స్థాపించే వరకు ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పారు. ఏ విధంగా ఆ రోజుల్లో అనేక అనుమానాలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. 30,000 రైతులు ముందుకొచ్చి నిలబడితే అసలు వీళ్ళు రైతులే కాదన్నారు. దేనికోసం ల్యాండ్ పూలింగ్ అన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్లకుండా గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, వారి నాయకత్వం, స్థానికంగా ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా కనీసం ధర్నా చేయడానికి ఒక టెంట్ కూడా ఏనివ్వలేదో అది మీరందరూ కూడా మర్చిపోబాకండి. మీ అందరి కోరిక మేరకు ఇందాక నడుచుకుంటూ వస్తుంటే నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేశాను, హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఆ రోజున చిహ్నంగా ఒక కొత్త చార్మినార్ నిర్మాణం చేద్దాం, ఒక కంటెంపరీ విధానంలో వర్తమాన ఆలోచనతో ఉండాలి, కొత్త చార్మినార్ నిర్మాణం చేద్దామని అక్కడ మాదాపూర్ దగ్గర ఏర్పాటు చేశారు. అమరావతి వంతెన ఈరోజు మనం ఏదైతే మెయిన్ మన సీడ్ యాక్సెస్ రోడ్కి మనం ప్రయాణం ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాటు చేసుకున్నామో, ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తే ఇది ఒక చిన్న బేబీ స్టెప్ లాగా మనం భావించాలి. హంబుల్ బిగినింగ్ అనే పదం నేను వాడితే ముఖ్యమంత్రి గారు నన్ను కరెక్ట్ చేసి, హంబుల్ బిగినింగ్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక గ్రాండ్ విజన్, ఇది మన అమరావతికి. ఆ గ్రాండ్ విజన్ కోసం మనం అందరం నిలబెట్టుకోవాలనే మాట ఆయన చెప్పడం జరిగింది. మీ అందరు గర్వపడే విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారిచ్చిన ఆర్థిక సాయం కానివ్వండి, మానసికంగా మన అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన రోజులు వాళ్ళందరికీ